ఈ స్మృతులన్నీ ఎంత అమూల్యమైనవో కదా. వాటికి కేవలం మాధ్యమం కావాలంతే. వెన్నతో నిండిన ఈ కుండని చూస్తుంటే నాకు బృందావనం గుర్తొస్తుంది. మీరు చూసినట్టయితే ద్వారకాధీశుడికి ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఉత్తమమైన ఎంతో శ్రేష్టమైన వెన్న దొరుకుతుంది. కానీ ఈ వెన్నలో బృందావనంలో దొరికే వెన్నలాగా ఆనందము, ఆ ప్రేమ ఉండదు. బృందావనంలో గోపికల దగ్గర కొండల్ని పగలగొట్టి వెన్నని తినేవాణ్ణి. ఇళ్లలోకి దాక్కుని చొరబడి ఎంతో కష్టపడి దొంగిలించి కుండలు బద్దలు కొట్టి వెన్నను తినేవాణ్ణి. ఆ ఆనందం ఏదైతే ఉందో అది ఒక పాత్రలో తెచ్చిపెట్టిన వెన్నతో రానే రాదు. అమ్మ తిట్లు తింటాం, అమ్మ ప్రేమను అనుభూతి చెందటం, ఆవిడ చేత్తో వెన్నను తినటం, ఆ తరువాత స్నేహితులతో కలిసి యమునన్న దొడ్డిని అల్లరి చేయటం, రాధను ఏడిపించటం. బృందావనం యొక్క జ్ఞాపకాలు అమూల్యమైనవి. ఎప్పుడు వాటిని గుర్తు తెచ్చుకున్నా అప్పుడు మనసు పులకరించిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ వెన్నను తిని ఆనందిస్తాను నేను. మీరు కూడా మీ జీవితంలోని అద్భుతమైన అమూల్యమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. ఇక అదే ఆనందంతో నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.